హాయ్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి 4 నెలలు అవుతుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాడు. ఆయన డిప్యూటీ సీఎం అయిన నుంచి కొన్ని రాజకీయ వ్యాఖ్యలు తగ్గించుకొని తనకిచ్చిన శాఖల మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించే విధంగా, పరిపాలన మీద అవగాహన పెంచుకునే విధంగా ఆయన ముందడుగు వేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో తిరుమల లడ్డు వివాదం చెలరేగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కాషాయదారిగా మారిపోయి సనాతన ధర్మానికి తను బ్రాండ్ అంబాసిడర్గా తనకు తాను పేర్కొంటూ ముందడుగైతే చేశాడు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఒక ముందడుగైతే వేయాలి. కానీ అది పవన్ కళ్యాణ్ వేయటమే ఇక్కడ కొంచెం చిక్కని ప్రశ్న. ముఖ్యంగా నార్త్లో హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. బీజేపీ మనుగడ కూడా నార్త్లోనే ఎక్కువ ఉంటుంది. కానీ మన సౌత్కి వచ్చాక తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 5 స్టేట్స్లో చూసుకుంటే హిందుత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్నల్గా ఉంటుంది కానీ హిందుత్వం మీద ఓట్ బ్యాంకింగ్ అనేది లేదు. కాబట్టే బీజేపీ ఇక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక అటు ఇటు ఊగిసలాడుతుంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి తనే బ్రాండ్ అంబాసిడర్గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. దాని మీద గట్టి స్టాండ్ తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్టు ముందుకెళ్తున్నాడు. దీని వెనుక బీజేపీ వ్యూహం ఉందనే మాటలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ తన వేషం మార్చుకొని కాషాయదారిగా మారిపోవడం వెనుక ఖచ్చితంగా బీజేపీ వ్యూహం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి నమ్మిన బండుగా మారిపోయారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని అతనుకున్న స్టార్డమ్ను ఉపయోగించుకొని తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఈ సౌత్లో పవన్ కళ్యాణ్ని హిందుత్వవాదిగా ప్రొజెక్ట్ చేసి హిందూ తత్వాన్ని పెంపొందించి తద్వారా ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఆంధ్రాలో తిరుమల లడ్డు వివాదం జరిగినప్పుడు బీజేపీ ఫ్రంట్ లైన్లోకి రాలా. ఎందుకంటే హిందువుల మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు ఏమైనా విమర్శలు వచ్చినా, ఏమైనా ఆరోపణలు వచ్చినా ముందుండి ఖండించేవాళ్ళు బీజేపీ. అలాంటిది తిరుమల లడ్డు విషయంలో వాళ్ళు వెనక సీట్లోనే కూర్చున్నారు. ముందు సీట్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో బీజేపీ నేతలు వెనకడుగేశారు. పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాడు. సో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టుకొని బీజేపీ తన మార్పు రాజకీయాన్ని సౌత్లో ప్రయోగిస్తుందని అయితే అనిపిస్తుంది. హిందుత్వం ఎక్కడుందో అక్కడ బీజేపీ ఉండాలి అనేది బీజేపీ పెద్దల ఆలోచన. కాకపోతే కొన్ని దశాబ్దాల నుంచి సౌత్లో హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్ బ్యాంకును పొందగలిగే స్థాయి అయితే బీజేపీ చేరుకోలేదు. ఇప్పుడు ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే అనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రూపాంతరం చెందుతుంది అనేది మాత్రం పెద్ద ప్రశ్నే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసినా, అతను చేస్తున్న చర్యలు చూస్తున్నా ఏదో ఇప్పటికి అడావుడిగా చేస్తున్నట్లు అనిపించట్లేదు. ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగంగానే తను పూర్తి హిందుత్వవాదిగా మారిపోయి సనాతన ధర్మాన్ని రక్షించే పరిరక్షకుడు నేనే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. మరి ఇందులో పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది కాలమే సమాధానం చెప్పాలి.